హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కనుమ సంబరాలండి. కనుమ రోజు మేము ఏం చేసుకున్నాం, అసలు ఏంటనేది విశేషాలన్నీ మీతో షేర్ చేయడానికి వీడియో చేస్తాను. సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ముందుగా పశువులకైతే మనం పూజలు చేసుకుంటాం కదండి. మన ఇంట్లో ఆవులు, అలాగే ఇంట్లో ఉన్న పెట్స్ అన్నిటికీ కూడా ఈరోజు లాలైతే పోసేసాము. భలే సరదా ఉంటుంది కదండి. చూడండి, ఆ 2 ఆవులు అయితే చేయించుకున్నాయి, కానీ మా గౌరీ దుర్గ ఇబ్బంది పెట్టలేదు. కానీ లలిత మటుకు చాలా పేచి పెడుతుంది. దీనికి ముద్దులు ఆవు అనమాట, అందుకని చాలా పేచి పెడతా ఉంటుంది అనమాట. ఇంకా ఆవులకైతే స్నానాలు చేసి కొంచెం ఆరబెట్టడానికి పిల్లలు అయితే అటు తీసుకెళ్లారు. ఇంకా ముందు రోజు అయితే ఇంకా గుమ్మాలు అవి కడగలేదండి, స్నానాలు కాబట్టి ఇంకా అన్నీ కడుక్కున్న తర్వాత నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి కొంచెం పశువులన్నిటికీ కూడా స్నానాలు పోసేసి అప్పుడు ముగ్గు వేసుకోవడం మొదలుపెట్టాను. కింద ముగ్గు వేసుకొని చక్కగా రథం ముగ్గులు వేసుకుంటాం కదా. రథం ముగ్గులు ఎందుకు వేసుకుంటారు అనేది అందరికీ తెలిసిందే. సో మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎలా అయితే మనం పాటిస్తామో అలాగే అన్ని యాజిటీస్గా అలా ఫాలో అయిపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే నన్ను పిల్లలు ప్రతిదీ వాచ్ చేస్తుంటారండి. ఇంకా వాళ్ళకి ప్రాక్టికల్గా తెలియపరచాలని చెప్పి నేను కూడా అన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటాను. సో ఈ జనరేషన్ పిల్లలకి అన్నీ తెలియపరచాలి, అందుకనే ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వకుండా అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. అయితే గొబ్బెమ్మని పెట్టేశాను. 5 గొబ్బెమ్మలను అయితే చేసుకొని 5 గొబ్బెమ్మల్ని కూడా ముగ్గు దగ్గర పెట్టేసాను. చక్క దండం పెట్టేసుకున్నాం అనమాట. పసుపు కుంకుమ పూలు వేసి చక్క ముగ్గుకు దండం పెట్టేసుకున్నాం. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడు కదండి, మందిరంలోనమాట. మందిరంలో కూడా ఇంకా పెద్ద రథం వేసుకుందాం అని చెప్పి చుక్కలు అయితే ఎక్కువే పెట్టుకొని వచ్చాను. చూస్తున్నారు కదా, ఇలాంటి ముగ్గులు అయితే పిల్లలకి ఎటు రావు, నేనే వేసుకోవాలి. రథం ముగ్గు వేసుకుందాం అని చెప్పి దేవుడి గదిలో కూడా ఇలా చక్కగా పెద్ద ముగ్గు అయితే వేసుకున్నాను. చూడండి, ఇవన్నీ కూడా కలుపుల ముగ్గులు అనమాట. చాలా బాగుంటాయి. కరెక్ట్గా వేసుకుంటే మటుకు చాలా నీట్గా వస్తుంది. సో ముందుగానే పువ్వుల డెకరేషన్ అంతా చేసుకొని ఇంకా ముగ్గు వేయడం స్టార్ట్ చేసాము. పువ్వుల డెకరేషన్ మటుకు మా దీపిక, శాంతి చేశారు ఈసారి. సో రథం ముగ్గు అయితే ఇలా వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఇంకా ముగ్గు అంతా వేసుకున్న తర్వాత ప్రసాదాలన్నీ దేవుడికి సమర్పించి దీపం అయితే పెట్టుకున్నాను. చక్కగా దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా ఆవులు కూడా పూజ చేయాలి కదా అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళిపోయాను అనమాట. ఇంక ఇక్కడ రథం ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. ఆవులు అయితే కొంచెం ఆరినాయి కదా. పిల్లలు వచ్చి ఈసారి మేము పసుపు బొట్లు పెడతాము ఆవులకి అని చెప్పారు. సరే కదా, వాళ్ళకి కూడా అలవాటే కదండి. ఆవులు వాళ్ళతో ఆడుతూ ఉంటారనమాట. లలిత, గౌరీ, దుర్గతో ఆడుతూ ఉంటారనమాట. ఇంక మా పూజ వచ్చేసి ఇక్కడ నేను పసుపు పెడతానని చెప్పి పసుపు బొట్లు అయితే పెట్టింది. ఇంక పిల్లలు ప్రతిదీ కూడా నేను చేస్తానని వస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి పనులకైతే మన ఆవుల దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదిగోండి, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. గంటలు అయితే చాలా క్రితమే తెప్పించాను. ఈరోజు కడదామని చెప్పి పక్కన పెట్టాను. మా లలితకి పసుపు అంటే చాలా ఇష్టం, తినేస్తుంటుంది అనమాట పసుపు ఎక్కడ పెట్టినా సరే. ఇంకా మంచిదే కదా అని నేను ఏమన్నా. అయితే ఆవులకి వెనక భాగంలోనే కదండి ఇప్పుడు మనం పూజలు అయితే చేసుకుంటూ ఉంటాం. ఇంక ఇక్కడ వీటికి పూజలు అయితే చేసేసామండి. ఇదిగోండి, ఈ గంటలు అయితే భలే ఉన్నాయి కదా. ఒకటి బ్లూ, మా దుర్గాకి ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుందని చెప్పి దానికి బ్లాక్ తెప్పించాను. అలాగే మా గౌరీకి ఎల్లో అనమాట. మూడిటికి కట్టేసి చక్కగా పళ్ళు అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా. యాపిల్స్, అరటిపళ్ళు ఇవన్నీ పెట్టేసేయండి. మా ఆరాధ్య అరవింద్, మమ్మీ కూడా అరవింద్తో అరటిపండు భలే తినిపిస్తుంది. వాడు అసలు అయితే భయపడలేదు. మా ఆరపాపకు మటుకు లలిత అంటే చాలా ఇష్టం, లలితతోనే ఆడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే ఇక్కడ హారతి ఇస్తూ ఉంటే మా అక్షయ్, బిట్టు వాళ్ళు కూడా మేము కూడా హారతి ఇస్తామని చెప్పి వాళ్ళ అగరబత్తులు ఏవో తెచ్చుకొని చక్కగా వాటికి దీపాలు అందిస్తున్నారనమాట. వాళ్ళే సరదా పడిపోతారండి. పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే వాళ్ళతో ప్రాక్టికల్గా మనం చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకి మైండ్లోని కొంచెం అలా ఫీడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఏం చేయాలి, పండగకి ఏం చేసుకోవాలి, ఏం చేయకూడదు, పండగకి ఏం చేసుకోవాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అయితే పూజ చేసుకొని అందరం కూడా పైకి వెళ్ళాం. ఇంకా వర్కర్స్ అయితే ఎటు లేరు కాబట్టి అందరం కలిసి వంట అయితే చేస్తాం. చక్కగా పరవన్నం, ములంకాడ ఇగురు పెట్టాము. అలాగే కొంచెం బజ్జీలు, గారెలు, కొంచెం బిర్యానీ, జీడిపప్పు, పన్నీర్ అయితే చేసామండి. అలాగే వైట్ రైస్తో పాటు కర్డ్ అండ్ రసం కూడా పెట్టేసాం అనమాట. ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి ఇవి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, మారపాప గోరింటాకు పెట్టమని ఒకటే పేచి అనమాట. మొన్న మేము అందరం పెట్టుకుంటే చూసింది. ఆ రోజు నుంచి ప్రతిసారి అడుగుతుంది అనమాట, దాన్ని చేయి చూపించి గోరింటాకు పెట్టమని. ఇంక మరి గోరింటాకు నూరి టైం పడుతుంది కదా అని చెప్పి ఈసారి అయితే నేను కోన్ పెట్టాను. ఎంత ఇంట్రెస్ట్గా పెట్టించుకుందో పండిన తర్వాత చూపిస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఇంకా అరవింద్, ఆరాధ్య చూస్తున్నారు కదండి, వచ్చేసి మా గౌరక్ పంపించింది బట్టలు వీళ్ళిద్దరికి. సో వేసి ఇంకా అక్కకు ఫోటో పెడదామని చెప్పి వీళ్ళని ఇలా రెడీ చేశాను. భలే ఉంది ఫ్రాక్ అయితే ఆరపాపది. ఇద్దరు కలిసి
ఇద్దరు చాలాసేపు ఆడుకున్నారనమాట. ఇంకా పండగ అంతా ఇలా అయిందండి. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇంకా మా అన్నయ్య యూఎస్ నుంచి వచ్చాడు కదా, వాడైతే వెళ్ళిపోతున్నాడు. ఇంకా తన కోసం జంతికలు ఇంకా గులాబీ పూలు ఇవన్నీ చేస్తున్నాం అనమాట మమ్మీ నేను. ఇంకా ఈ పని కూడా అయినట్టే, ఇంకా జంతికలు గులాబీ పూలు వేసుకుంటే వాడికి ఇంకా ప్యాకింగ్ చేసేయడమే. ఇంకా మిగతా ఏవో పౌడర్స్ ఏవో చేస్తాను మమ్మీ. సో ఇదండి మా కనుమ రోజు స్పెషల్స్ అనమాట. మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి. అలాగే రథం ముగ్గు వేసుకున్నారా? నెక్స్ట్ ముక్కనుంకి ఏంటంటే మనం ఇలా రథాలు వేసుకొని చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని దారి కడతాం కదండి, సాగనంపుతాం అనమాట పండగని. అలా సాగనంపేస్తే మనకి చక్కగా 4 రోజులు పండగ అనేది ముగిసినట్టు అనమాట. సో వీడియో చూసే ఉంటారు కదా, ఎంజాయ్ చేసి ఉంటారు. మీరు ఎలా చేశారనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మనం సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.